హాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఈ రోజు సండే అయినా కూడా మీరు ఒక టైం తీసుకొని మీరు ఇక్కడ జాయిన్ అయ్యారంటే ఒక పర్పస్ తోటి జాయిన్ అయ్యి ఉంటారు కదా. అసలు ఎంహెచ్ వాల్యూ గురించి తెలుసుకోవడానికి, అసలు దీని గురించి మనకి బయట చాలా అపోహలు ఉంటాయండి. డాక్టర్స్ కూడా ఈవెన్ కరెక్ట్ గా చెప్పట్లేదు అనమాట. అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఏంటంటే ఆడుండే ప్రాబ్లం కంటే వాళ్ళు చెప్పేవి వినడం వల్లే ఎక్కువ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు ఎంహెచ్ వాల్యూ అంటే ఏంటి, అసలు ఏఎంహెచ్ వాల్యూ ఉంటే, ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉంటే మనం న్యాచురల్ గా ఎలా కన్సీవ్ అవ్వచ్చు, మనం మన బాడీకి ఎలా సపోర్ట్ చేసుకోవాలి. సో ఏజ్ 35 అయిన వాళ్ళకి అసలు ఇంకా ఆల్మోస్ట్ అంటే డిసప్పాయింట్ లో ఉంటారు. డాక్టర్స్ కూడా ఏంటంటే ఆ ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ అని చెప్పగానే ఒక రకమైన భయం అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ భయం వల్ల నెక్స్ట్ ఏం చేయాలో ఇంకా అర్థం కాదనమాట. నెక్స్ట్ ఐవీఎఫ్ కి వెళ్ళాలి, వెంటనే చెప్పేస్తారు ఐవీఎఫ్ కి వెళ్ళిపోండి అని చెప్పేసి. సో ఇంత టెన్షన్, ఇంత ప్రెషర్ లో ఉండడం వల్ల ఈవెన్ మీరు ఐవీఎఫ్ కి వెళ్ళినా కూడా మీ ఫర్టిలిటీ జర్నీ అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట అది. సో నెక్స్ట్ ఏంటంటే డాక్టర్స్ కూడా ఎంహెచ్ లెవెల్స్ తక్కువ అనగానే ఇంకా లేట్ అయిపోయింది, ఎగ్స్ అయిపోయాయి, సో నెక్స్ట్ ఇంక ఐవీఎఫ్ తప్ప మీకు ఇంకొక ఆప్షన్ లేదు అని డైరెక్ట్ గా చెప్పేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి అండ్ చాలా రోజుల నుంచి మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు ఇయర్స్ అయ్యే కొద్దీ. సో ప్రొలాంగ్ గా మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ అని చెప్పి అప్పుడే అనమాట ఇంకా మెడిసిన్స్ వాడడం వల్ల తక్కువ అవడం వల్ల ఇంకా అప్పటి నుంచి భయం అనేది క్రియేట్ అయిపోతుంది. సో కన్ఫ్యూజన్, అసలు ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ అయితే నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి కన్ఫ్యూజన్ లోకి వెళ్తారు. సో ఈ వెబినార్ అనేది ఏఎంహెచ్ లెవెల్స్ గురించి ఎవరికైనా భయం ఉన్నా, సో ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉండే వాళ్ళు ఐవీఎఫ్ కి వెళ్ళాలా అనే ఆ డౌట్ అనేది క్లియర్ అవ్వడానికి, అండ్ ప్రొలాంగ్ చాలా టైమ్స్, చాలా ఇయర్స్ నుంచి మెడిసిన్స్ వాడి కన్సీవ్ అవ్వని వాళ్ళకి, అండ్ అసలు ఎంహెచ్ లెవెల్స్ తక్కువ అయితే నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు, తెలియకుండా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. సో వాళ్ళందరికీ అన్నమాట ఈ వెబినార్ అనేది. సో లాస్ట్ వరకు ఉంటే అసలు అసలు ఏంటి, అసలు దీని గురించి అసలు ఎంహెచ్ వాల్యూ అంటే ఏంటి, దీని గురించి ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. సో నా పేరు స్వప్న అండి. సో ఐఎమ్ సర్టిఫైడ్ న్యాచురల్ ఫర్టిలిటీ కోచ్. నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాది బయోకెమిస్ట్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండి. సో నెక్స్ట్ నేను ఐసీఎంఆర్ క్వాలిఫై అయ్యాను, ప్లస్ తర్వాత 2 ఇయర్స్ రీసెర్చ్ స్కాలర్ గా చేశాను. తర్వాత సర్టిఫికేషన్, సో ఈ ఫర్టిలిటీ కోచ్ గా సర్టిఫికేషన్ కూడా ఉందన్నమాట. సో ఇది నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే. సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తో పాటు నా పర్సనల్ గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉంది. సో ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే నేను కూడా అందరిలాగే అందరు చెప్పిన విన్నాను, టెన్షన్ పడిపోయాను, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదు. సో నేను కూడా ఫస్ట్ ఒకసారి మిస్క్యారేజ్ అయింది, తర్వాత ఇంకా నాకు 9 ఇయర్స్ స్ట్రగుల్ అయిన తర్వాత నాకు మా పాప పుట్టింది. సో ఈ 9 ఇయర్స్ లో నేను లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ అన్నమాట. మెడిసిన్స్ వాడాను, ఎవరేం చెప్పినా చేశాను, ఏ ఏ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాను, అన్ని ఆల్మోస్ట్ ఆల్ మొత్తం పడేశాను అనమాట. సో మెడిసిన్స్ అయితే కంటిన్యూగా వాడుతూనే ఉన్నాను 8 ఇయర్స్ అయిపోయిన తర్వాత, 8 ఇయర్స్ వరకు కూడా. సో నాకు కూడా ఇంకా అంతా అయిపోయింది, మెడిసిన్స్ వాడి వాడి ఆ ఎంహెచ్ లెవెల్స్ అనేవి నాకు 0.9కి వచ్చేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ కన్సీవ్ అవ్వడానికి ఇంకా ఐవీఎఫ్ కి వెళ్ళడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్పేశారు. సో అప్పుడు నాకు తెలుసు అనమాట, నాకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అదే ఉండడం వల్ల ఏంటో గానీ నాకు ఫస్ట్ నుండి ఆమ్, అసలు మన లోపల హార్మోన్స్ ఎలా వర్క్ అవుతాయి, బాడీ ఎలా వర్క్ అవుతుంది, ఫుడ్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ నాకు ఫస్ట్ నుంచి నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అది అవడం వల్ల, నా క్వాలిఫికేషన్ అది అవడం వల్ల నాకు వాటన్నిటి గురించి ఐడియా ఉంది. సో ఫైనల్ గా ఒక ఐవీఎఫ్ సెంటర్ కూడా వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళి డాక్టర్ పిలిచేసరికి ఒక 2 అవర్స్ టైం పట్టింది. అప్పుడు పక్కన వాళ్ళు కూర్చొని ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటూ, వాళ్ళతో మాట్లాడడం వల్ల ఒక 2-3 మెంబర్స్ తో మాట్లాడుతూ ఉండడం వల్ల వాళ్ళు ఐవీఎఫ్ కి వెళ్ళి 2 సైకిల్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, త్రీ థర్డ్ సైకిల్ కి వచ్చిన వాళ్ళు, ఫస్ట్ సైకిల్లో సక్సెస్ అవ్వట్లేదు అని ఎక్కువ మంది చెప్పారు, చెప్తూ ఉన్నారనమాట. సో ఇంత అమౌంట్ ఖర్చు అయింది, ఇంత అవుతుంది అని చెప్పేసి, నాకు ఎంహెచ్ వాల్యూ తక్కువ ఉంది, సో ఐవీఎఫ్ కి వెళ్ళమన్నారు, ఇలా వెళ్ళాను అవ్వట్లేదు. సో ఇలా పక్కన వాళ్ళు చూస్తూ చెప్తున్నప్పుడు మనకు ఒక భయం అనేది వచ్చేస్తుంది కదా. సో నాకు కూడా అలాంటి భయం అనేది క్రియేట్ అయ్యి నేను ఇంకా వెళ్ళను, నేను ఒక 6 మంత్స్ టైం పెట్టుకుంటాను, తర్వాత చూద్దాము ఏదైతే అదైంది అని చెప్పేసి నేను ఇంకా
ఇంక వెళ్ళేసి నెక్స్ట్ నేను ఇంకా అదే ఫస్ట్ జస్ట్ డాక్టర్ని వెళ్తే డాక్టర్ కూడా అదే చెప్పారనమాట. ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉంది, ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, మీరు ఇంకా ఐవీఎఫ్ కి వెళ్ళండి అని చెప్పేశారు. సో నేను ఒక 6 months టైం పెట్టుకొని నేను ఇవన్నీ వర్కౌట్ చేసుకున్నాను. సో లేట్ అయిందనే ఆ టెన్షన్ అనేది ఎక్కువ ఉంది. సో ఒక కెరియర్ బ్రేక్ అయిందనే టెన్షన్ ఒక పక్క ఉంది. సో అసలు ఇంకేం చేయాలి నాకు ఏం తెలియట్లేదు అనమాట. సో మొత్తము సో ఎవరైనా ఫోన్ చేస్తే ఇంకా ఏంటి గుడ్ న్యూస్ చెప్తావా అని చెప్పేసి కంటిన్యూగా అడుగుతూ ఉండేవాళ్ళు. సో ఆ టెన్షన్ కూడా ఆ ప్రెషర్ కూడా చాలా ఉండేది. సో నాకు ఇంకా అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కాదు, కొంచెం న్యాచురల్ గా ట్రై చేద్దాము. ఒక 3 months, ఒక 6 months వరకు టైం పెట్టుకుందాం, తర్వాత చూద్దాం, అయిన లేట్ ఎలాగో అయింది కదా అని చెప్పేసి. సో 3 months కంటిన్యూగా నేను ఇవన్నీ ఇప్పుడు నేను నా ప్రోగ్రామ్ లో నేను ఏవైతే ఇంక్లూడ్ చేసి చెప్తున్నానో ఇవి చాలా వరకు నేను ఫాలో చేసిన మెథడ్స్. సో ఇవన్నీ నాకు బుక్స్, నేను ఎప్పుడు బుక్స్ చదవడం అనేది అలవాటు అనమాట. నాకు బాగా రీసెర్చ్ ఆర్టికల్స్ చదవడము. సో నా ఫీల్డ్ రీసెర్చ్ స్కాలర్ గా చేశాను కదా, అప్పటి నుంచి నాకు ఆర్టికల్స్ చదవడం అవన్నీ అలవాటు అయిపోయాయి. సో దానివల్ల నేను అన్ని నాకు ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ వల్ల బుక్స్ లో చదవడము ఇవన్నీ నాకు నేను వర్కౌట్ చేసుకున్నాను. సో తర్వాత నేను ఇంక ఎంహెచ్ టెస్ట్ కూడా చేయించుకోలేదన్నమాట. నేను చేయించుకున్నప్పుడు 0.9 ఉంది, 1 కంటే బిలో ఉందన్నమాట. సో అప్పటికి నా ఏజ్ కూడా 33 అనమాట, 33 అంతే, 33 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కన్సీవ్ అయినప్పటికీ 34 వచ్చేసింది అనమాట. సో అప్పుడు ఏమైందంటే ఈ 3 months లో నాకు తెలియకుండా నేను ఏదైతే చేశానో అప్పుడు నా ప్రాబ్లం రెక్టిఫై అయింది. సో అయిపోయి 3 months కంటిన్యూగా చేసిన తర్వాత 4th month వచ్చిన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. సో అప్పుడు నాకు అర్థమైంది అనమాట ఈ ఎగ్ క్వాలిటీ గురించి. సో ఇవన్నీ నేను తర్వాత ఇంక అప్పటి నుంచి అప్పుడు లేని ఇప్పుడు ఏమైంది నా బాడీలో, నాలో ఏం చేంజెస్ వచ్చింది, నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాను. సో అప్పుడు నాకు అనిపించింది సో ఇదంతా ఒక మెడికల్ ట్రాప్ అని చెప్పేసి. సో ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళగానే వెంటనే ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఎక్కడ చేయించరు అనమాట. అది కొంచెం లేట్ అయ్యి ఓ ఏజ్ ముందు ఏజ్ అడుగుతారు, మీ ఏజ్ ఎంత అని చెప్పేసి. సో ఆ ఏజ్ అడిగి కొంచెం 30, 33, 34, 35 అలా వచ్చిందంటే అప్పుడు చేయిస్తారు. సో వాళ్ళకి తెలుసు ఆటోమేటిక్ అప్పుడు ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉంటుంది అని తెలుసు. సో వెంటనే ఐవీఎఫ్ కి వెళ్ళమంటారు. ఆ ఐవీఎఫ్ కూడా తెలివిగా ఏం చెప్తారంటే ఒక సైకిల్లో అవ్వదు, 2-3 cycles లో అవుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో దీనివల్ల చాలా మందికి ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉంటే ఐవీఎఫ్ కి వెళ్ళినా కూడా మీ ఫర్టిలిటీ జర్నీ అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఫస్ట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. సో ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉంది అంటే నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. సో చాలా మంది ఇలా ఒక ట్రాప్ లో అయితే ఉండిపోతున్నారు. సో యాక్చువల్ గా ఏఎంహెచ్ అంటే ఏంటి? ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటాము. అది ఓవరీస్ లో ఫాలిక్యూల్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. యాక్చువల్ గా ఏఎంహెచ్ టెస్ట్ ఎందుకు చేయిస్తారంటే మీ అసలు ఎగ్స్ మీ ఓవరీస్ లో ఎన్ని ఎగ్స్ మిగిలి ఉన్నాయి అని ఆ టెస్ట్ చేయిస్తారు అంతే. సో ఆ టెస్ట్ లో మీకు ఏం తెలియదు అంటే ఎగ్ క్వాలిటీ గురించి తెలియదు, అసలు ఓవులేషన్ అవుతుందా లేదనే తెలియదు, ఇంప్లాంటేషన్ అవుతుందా లేదనే తెలియదు. ఓన్లీ ఎగ్ కౌంట్ కి సంబంధించింది మాత్రమే. సో ఎగ్ కౌంట్ కి సంబంధించింది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే బై బర్త్ మనకు పుట్టుకతోనే కొన్ని ఎగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇంకా అవి ఫిక్స్డ్ నెంబర్ అనమాట. అవేమి ఎవ్రీ మంత్ మనకి ఎగ్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇది 100% కరెక్ట్ అనమాట. ఎందుకంటే ఎవ్రీ మంత్ మనకి ఒక ఫాలిక్యూల్ ఒకటి గ్రో అయ్యి మెచ్యూర్ అవ్వడానికి దానికి సపోర్టివ్ గా ఒక 5 to 20 ఫాలిక్యూల్స్ అనేవి దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. సో సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ అనేది ఆ ఫాలిక్యూల్స్ అనేవి ఆ క్వాంటిటీ అనేది తగ్గిపోతూనే ఉంటాయి. సో మీకు ఏజ్ పెరిగే కొద్దీ డెఫినెట్ గా ఏఎంహెచ్ వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతూనే ఉంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఐవీఎఫ్ కి వెళ్ళమంటారు. ఫస్ట్ పాయింట్, ఏఎంహెచ్ అనేది ఏజ్ ని బట్టి కంపల్సరీ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయని ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఏఎంహెచ్ ఏజ్ ని బట్టి తగ్గుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి?
నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎగ్ క్వాలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈవెన్ మీకు ఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా ఎగ్ క్వాలిటీ కానీ కరెక్ట్ గా ఉంటే మీరు ఐవీఎఫ్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ ఎగ్ క్వాలిటీ కరెక్ట్ గా లేకుండా ఎంహెచ్ వాల్యూ తక్కువ ఉన్నా మీరు ఐవీఎఫ్ కి వెళ్ళినా కూడా మీ ఫర్టిలిటీ జర్నీ అనేది సక్సెస్ అవ్వదు. ఇన్ కేస్ సక్సెస్ అయినా 21 days కి బేబీకి హార్ట్ బీట్ రాదు, మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 7 months లోనే ప్రీమెచ్యూర్ బేబీ డెలివరీ అవ్వడం, ఇలాంటి కండిషన్స్ అన్ని ఉంటాయి. సో ఇక్కడ ఎగ్ క్వాలిటీతో పాటు మన స్పెర్మ్ క్వాలిటీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇన్ కేస్ ఐవీఎఫ్ కి వెళ్ళాలంటే వీటిని కరెక్ట్ చేసుకోకుండా మీరు ఐవీఎఫ్ కి వెళ్ళినా కూడా వేస్ట్ ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే బేసిక్ 3 months ఎగ్ క్వాలిటీ స్పెర్మ్ క్వాలిటీ మీదే ఉంటుంది. సో ఇది ఒక రీజన్ అన్నమాట. సో ఎంహెచ్ వాల్యూ తక్కువ అని మనం ఎప్పుడు అంటామంటే 0.5 అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వెరీ లో ఎంహెచ్ అంటాము. యాక్చువల్ గా ఎంహెచ్ వాల్యూ 2 to 4 ఉంటే అది కరెక్ట్ రేంజ్ లో ఉన్నట్లు అన్నమాట. సో 2 to 4 అంతకంటే బిలో ఉంటే ఏ లో ఎంహెచ్ అంటాము. సో ఎక్కువ ఎంహెచ్ 4 కంటే అబోవ్ ఉంటే పీసీఓఎస్ కండిషన్ లో ఎంహెచ్ వాల్యూ అనేది పీసీఓఎస్ లో 4 కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అదొక కండిషన్. ఎంహెచ్ వాల్యూ మీకు ఎక్కువ ఉంది అంటే పీసీఓఎస్ ఉన్నట్లు డైరెక్ట్ ఇండికేషన్ అన్నమాట. సో ఇది ఒకటి చెక్ చేసుకోవాలి. సో యాక్చువల్ గా మనకి 0.5 to 0.9 ఉంటే సో లో ఎంహెచ్ అంటాము. 0.5 అట్లా ఉందనుకోండి, 0.5 కంటే బిలో ఉంటే లో ఎంహెచ్ అంటాము. సో 1 to కరెక్ట్ గా ఉండాలంటే 2 to 4 ఉండాలి. సో ఇది కరెక్ట్ రేంజ్ అన్నమాట. సో ఇది మనకి ఏజ్ 20s లో ఉన్నప్పుడు కంపల్సరీ 2 నుంచి 4 వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఏజ్ 30s దాటింది అనుకోండి, గ్రాడ్యువల్ గా ఎంహెచ్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ష్యూర్, ఇది 100%. సో ఎవ్రీ మంత్ మనకి ఒక మెచ్యూర్ అయిన ఒక ఫాలిక్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు మనం మెచ్యూర్ అయినప్పుడు ఉండే ఆ ఎగ్ కి ఒక ఎగ్ గ్రో అవ్వాలంటే ఆ ఒక్క ఎగ్ మాత్రమే గ్రో అవ్వలేదు కదా, దానికి సపోర్టివ్ గా మనము దానికి సపోర్టివ్ గా ఏం చేస్తాయంటే ఒక 4-5 eggs, అంటే పర్సన్ ని బట్టి కొంతమంది 6 eggs కానీ 7 eggs కానీ మెల్లగా కొంచెం కొంచెం గ్రో అవుతాయి. ఆ గ్రో అయిన వాటిల్లో ఒక్క ఎగ్ మాత్రమే మేజర్ గా గ్రో అయ్యి రిలీజ్ అవుతుంది అనమాట. ఆ ఎగ్గే మనకు ప్రెగ్నెన్సీ రావడానికి యూజ్ అవుతుంది. సో మిగిలినవన్నీ ఏమవుతాయి, మెల్లమెల్లగా గ్రో అయ్యి వేస్ట్ అవుతాయి కదా, అవన్నీ వేస్ట్ అయిపోతాయి అనమాట. సో ఇంకా మనకి ఇంక్రీజ్ అవ్వవు. ఆల్రెడీ ఉండే ఎగ్స్ ఎవ్రీ మంత్ అనేవి డ్రాప్ అవుతూనే ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఎంహెచ్ వాల్యూ అనేది ఏజ్ ని బట్టి డిక్రీజ్ అవుతుంది. ఇన్ కేస్ ఏజ్ మీరు 20s లో ఉన్నా కూడా ఇన్ కేస్ ఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉంటే ఎగ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంది ఎర్లీ ఏజ్ లో 20s లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని ఎందుకు చెప్తారంటే, ఈవెన్ మీకు ఏ ప్రాబ్లం అయినా ఉండనివ్వండి, ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. సో ఎగ్ క్వాలిటీ బాగుండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇన్ కేస్ ఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా ఎగ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్తారు. అదే 30 క్రాస్ అయింది అనుకోండి, ఎంహెచ్ వాల్యూతో పాటు ఎగ్ క్వాలిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అన్నమాట. సో ఎగ్ క్వాలిటీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ డిక్రీజ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని మనం కరెక్ట్ గా రెక్టిఫై చేసుకోగలిగితే ఈవెన్ మీరు 30s లో ఉన్నా 40s లో ఉన్నా ఎగ్ క్వాలిటీ కానీ మీకు కరెక్ట్ గా ఉంటే మీరు న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐవీఎఫ్ కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. సో ఎంహెచ్ అనేది ఒక నార్మల్ టెస్ట్ అన్నమాట, అంతేగాని అదే మీ ఫర్టిలిటీని డిసైడ్ చేయదు. ఈవెన్ ఏంటంటే ఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉండే వాళ్ళకి మంచి ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓవులేషన్ అవుతుంది అండ్ ఇంప్లాంటేషన్ అవుతుంది. అంత ప్రాసెస్ అంతా కరెక్ట్ గా జరుగుతుంది. కాకపోతే అది చూపించే మనకి టెస్ట్ లో చూపించేది మాత్రమే, అది నెంబర్ మాత్రమే, అంతేగాని క్వాలిటీ గురించి అస్సలు చెప్పదన్నమాట. అందుకని ఎంహెచ్ వాల్యూ గురించి ఎక్కడ భయపడాల్సిన అవసరమే ఉండదు. సో ఇదంతా హాస్పిటల్స్ లో ఇది ఒక మెడికల్ ట్రాప్ ఐవీఎఫ్ కి వెళ్ళడానికి. సో మనం ఏం చేస్తాము, ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్తారు, ఎంహెచ్ లెవెల్స్ తక్కువైందంటే మనకి
మైండ్ ఒక రకమైన భయం కానీ, ఆ బాధ, డిసప్పాయింట్మెంట్, ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే నేను ఇన్ని రోజులు లేట్ చేశానా, లేట్ అయిపోయింది, తర్వాత ఇంకా నేను ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా అమ్మాని పిలిపించుకోలేనేమో అని చెప్పేసి ఇంకా ఆ భయంలోకి వెళ్ళిపోతారు. ఆ భయంలోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఇంకా స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఓవులేషన్ కూడా బ్లాక్ అవుతుంది. సో మీ ఫర్టిలిటీ జర్నీ కూడా ఇంకా ముందుకు వెళ్ళలేదన్నమాట. సో ఆ భయము, బాధ, ఆ నెగిటివ్ థాట్స్, ఆ సెల్ఫ్ డౌట్స్ ఏవైతే ఉంటాయో అప్పుడు మీ ఫర్టిలిటీ జర్నీ అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఎందుకు ఏఎంహెచ్ వాల్యూ అనేది కొన్ని కేసెస్ లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా చెప్తున్నాను. ఎవ్రీ మంత్ ఎగ్స్ అనేవి క్రియేట్ అవ్వవు. సో ఏఎంహెచ్ లెవెల్స్ నైట్ కి నైటే ఎవరైనా మీకు ఇంప్రూవ్ చేస్తాము 2 కాబట్టి 2, 3, 4 వెళ్ళిపోవచ్చు అని అంటే ఎక్కడా నమ్మకూడదు అనమాట. ఎందుకంటే ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఉండదు. కానీ కొన్ని కేసెస్ లో పెరుగుతాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి న్యూట్రియంట్ అంటే మీరు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, మీరు ప్రాపర్ గా ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, అండ్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ఫోలేట్ కానీ, ఇలాంటి విటమిన్స్, మినరల్స్ అవి కరెక్ట్ గా తీసుకోనప్పుడు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు ఏఎంహెచ్ వాల్యూ అనేది టెంపరీగా డిక్రీజ్ అవుతుంది. సో మీ లైఫ్ స్టైల్ ఏదన్నా చేంజెస్ అయినప్పుడు ఏఎంహెచ్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా ఏఎంహెచ్ వాల్యూ టెంపరీగా డిక్రీజ్ అవుతుంది. ఇంకొకటి థైరాయిడ్ ఉండే వాళ్ళకు కూడా ఏఎంహెచ్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సో వీటిని కంపల్సరీ రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఏఎంహెచ్ లెవెల్స్ మీకు తక్కువ ఉంది అంటే మనం వీటిని రెక్టిఫై కానీ చేసుకోగలిగితే మన ఏఎంహెచ్ వాల్యూ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాని ఏఎంహెచ్ వాల్యూ నైట్ కి నైట్ ఈ రోజు 0 పాయింట్స్ లో ఉందనుకోండి, రేపు 3కి 4కి వెళ్ళిపోవడం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. సో ఎవరైనా ఎక్కడైనా చెప్పినా కూడా మీ ఏఎంహెచ్ వాల్యూని మేము ఇంప్రూవ్ చేస్తాము అంటే జస్ట్ ఏంటంటే ఏఎంహెచ్ వాల్యూ ఇంప్రూవ్ చేసుకోవడం కంటే ఉండే ఒకటి రెండు ఎగ్స్ ను కూడా మనం క్వాలిటీగా కానీ రిలీజ్ చేయించుకోగలిగితే మన ఫర్టిలిటీ జర్నీ అనేది సక్సెస్ అవుతుంది. సో ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ నేను ఇప్పుడు చెప్పిన ఈ కండిషన్స్ లో వీటి వల్ల ఏదైనా ఏఎంహెచ్ లెవెల్స్ కానీ టెంపరీగా డ్రాప్ అయింది అంటే వీటిని మనం రెక్టిఫై చేసుకోవాలి. సో మంచి న్యూట్రియంట్స్ తీసుకోవాలి, ప్రాపర్ గా స్లీప్ కానీ, జంక్డ్ ఫుడ్స్ కానీ, సో బేకరీ ఫుడ్స్ కానీ, షుగర్ కానీ, మైదా, ప్లాస్టిక్ వాడడం ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి, ప్రాపర్ గా నిద్రపోవాలి. సో అదొక మెయిన్ రీజన్ అన్నమాట. థైరాయిడ్ ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోవాలి. ఈ కండిషన్స్ అన్నిట్లో ఏఎంహెచ్ వాల్యూ ఏజ్ తక్కువ ఉన్నా కూడా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ 30s లో ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వల్ల కొంచెం డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఈ ప్రాబ్లం వల్లే కానీ మీకు ఏఎంహెచ్ వాల్యూ కానీ డిక్రీజ్ అయింది అంటే దాన్ని మనం వీటిని రెక్టిఫై చేసుకుంటే ఏఎంహెచ్ వాల్యూ అనేది కంపల్సరీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏఎంహెచ్ నెంబర్ కంటే కూడా క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము ఈ నేను ఇప్పుడు చెప్పిన ఈ 4 ప్రాబ్లమ్స్ లో మనం అన్ని కానీ కరెక్ట్ గా కానీ చేసుకొని ఒక 3 months కానీ మనం ఫాలో అప్ చేసుకుంటే ఇన్ కేస్ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 1 or 2 eggs అట్లా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాని మనకి మెచ్యూర్ అయినప్పుడు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, అప్పుడు అన్ని ఎగ్స్ ఉన్నాయి, అప్పుడుండే అన్ని ఎగ్స్ అయితే రావు. కంపల్సరీ ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఏఎంహెచ్ నెంబర్ కంటే కూడా క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా క్వాలిటీ వర్క్, ఏదైనా క్వాలిటీ వర్క్ కానీ ఏదైనా క్వాలిటీగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అవుట్కమ్ అనేది బాగా వస్తుంది కదా. సో ఇది కూడా అంతే. మీ ఫర్టిలిటీ జర్నీ సక్సెస్ అవ్వాలంటే ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉన్నా కూడా ఎగ్ క్వాలిటీ అనేది కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే మీ ఫర్టిలిటీ జర్నీ అనేది సక్సెస్ అవుతుంది. సో చాలా మంది డాక్టర్స్ ఏం చెప్తారంటే ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉంది అనగానే వాళ్ళు ఎందుకు టెన్షన్ పడతారు తెలుసా? వాళ్ళు ఐవీఎఫ్ ప్రాసెస్ కి వెళ్ళాలంటే వాళ్ళకి కొన్ని ఎగ్స్ ఉండేవి సరిపోవు. సో వాళ్ళు ఇంజెక్షన్స్ రూపంలో మల్టిపుల్ ఎగ్స్ ని గ్రో చేస్తారనమాట.
సో మీకు ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్తాను. సో న్యాచురల్ గా బాడీలో క్వాలిటీగా రిలీజ్ అయ్యే ఎగ్గుకి మెడిసిన్స్ ద్వారా గ్రో అయిన ఎగ్గుకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది మీరే ఆలోచించుకోవాలి. సో ఇక్కడ మల్టిపుల్ ఎగ్స్ వాళ్ళ ఐవీఎఫ్ కి ఎంహెచ్ వాల్యూ తక్కువ ఉందంటే వాళ్ళు గ్రో చేయడానికి ఆ ఎగ్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయని అర్థం అనమాట. సో అందుకని వాళ్ళు ఇంకా ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేయాలి, వెంటనే ఐవీఎఫ్ కి వెళ్ళాలి అంటారు. సో ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఐవీఎఫ్ కి వెళ్ళారు, వాళ్ళు ఇంజెక్షన్స్ ద్వారా ఒక 10-20 ఎగ్స్ ని మీకు పికప్ చేశారనుకోండి, వాటన్నిటిలో కూడా అవన్నీ క్వాలిటీగా, ఒక్క ఎగ్ క్వాలిటీగా లేకపోయినా కూడా అప్పుడు కూడా మీ ఫర్టిలిటీ జర్నీ అనేది సక్సెస్ అవ్వదు. సో ఇది కంపల్సరీ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏఎంహెచ్ వాల్యూ ఎప్పుడు కూడా ఏజ్ ని బట్టి కంపల్సరీ డిక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్, న్యూట్రియం డెఫిషియన్సీస్ ఉన్నా, అండ్ ఇన్ఫ్లమేషన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, థైరాయిడ్ లెవెల్స్ ఉన్నా, సో మీరు ప్రాపర్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుండా ఇష్టం వచ్చిన ఫుడ్స్ తీసుకోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, మైదా తీసుకోవడం, అండ్ షుగర్ ఎక్కువ తీసుకోవడం, సో ఈ కండిషన్స్ వల్ల కూడా ఏఎంహెచ్ వాల్యూ ఏజ్ పెరిగే కొద్దీ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏఎంహెచ్ లెవెల్స్ ఉన్నాయి అంటే వెంటనే తక్కువ ఉంది అంటే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. సో అలా అని హడావిడిగా మీరు వెంటనే ఆలోచించుకోవడానికి టైం లేనంతగా ఓవర్ గా ఎగ్జైట్ అయిపోయి, భయపడి, బాధపడి, డిసప్పాయింట్మెంట్ లోకి వెళ్ళిపోయి ఐవీఎఫ్ కి వెళ్ళారు అంటే ఐవీఎఫ్ జర్నీ కూడా సక్సెస్ అవ్వదు. అక్కడ వెళ్ళి అమౌంట్ వేరుగా వేస్ట్ చేయడము. సో ఇక్కడ ఎగ్ క్వాలిటీతో పాటు మనం స్పెర్మ్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇద్దరికి అన్నమాట ఈ ప్రోగ్రామ్. ఇన్ కేసు మీ హస్బెండ్ కి అన్ని బాగుంటే ఓకే, ఇన్ కేస్ బాగున్నా కూడా నేనేం చెప్తానంటే ఇద్దరు ఫాలో చేసుకుంటే మనకి ఎగ్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో మన స్పెర్మ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఐవీఎఫ్ వెళ్తే ఎందుకు సక్సెస్ అవ్వదు అనేది ఇంకొక రీజన్ కూడా ఉంది. సో మీరు ఈ టెన్షన్స్, ఈ ప్రెజర్స్, ఈ సెల్ఫ్ డౌట్, ఈ నెగిటివ్ థాట్స్, సో బయట వాళ్ళు ఏమంటున్నారో, వీళ్ళు ఏమనుకుంటున్నారో, మనకి లేట్ అయిపోయింది, మనం అందరికంటే వెనకబడిపోయాము, మనతో మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కన్సీవ్ అయ్యారు, సో మనం అవ్వట్లేదు, ఇలాంటి థాట్స్ లో ఇయర్స్ ఉండిపోతున్నాము. సో ఉండిపోవడం వల్ల మెడిసిన్స్ ఎక్కువ వాడినా కూడా మీరు ఈ థాట్స్ నుంచి బయటకు రాకపోతే, మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఐవీఎఫ్ కి వెళ్ళినా కూడా మీ ఫర్టిలిటీ జర్నీ అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి యూట్రస్ ఉంది, దేవుడిచ్చింది, మన గర్భాశయం ఉంది అంటే మనం న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే కెపాసిటీ కూడా ఉంటుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మెడిసిన్స్ ఇవన్నీ ఏంటంటే బాడీకి ఒక సపోర్ట్ కి కోసం మనం మెడిసిన్స్ తీసుకుంటాం, అంతేకాని ఆ మెడిసిన్స్ లోపలికి వెళ్ళి మొత్తం ఓవరాల్ ప్రాసెస్ ని కంట్రోల్ చేయడము ఇలాంటివన్నీ ఏమీ ఉండవన్నమాట. సో మెడిసిన్స్ అనేవి ఒక సపోర్ట్ మాత్రమే. ఇన్ కేస్ మీరు మెడిసిన్స్ తీసుకున్నా కూడా నేను ఇప్పుడు చెప్పిన వీటన్నిటి గురించి మీరు బయటకు రాకుండా ఉంటే, సో అసలు మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా మీకు సక్సెస్ అవ్వదన్నమాట. సో ఏఎంహెచ్ లెవెల్స్ గురించి ఎప్పుడు ఎక్కడ టెన్షన్ పడడం అనేది అసలు బెస్ట్ ఆప్షనే కాదు. ఇదంతా మెడికల్ ట్రాప్, ఒక ట్రాప్ మాత్రమే. సో ఐవీఎఫ్ కి వెళ్ళేది ఒక బిజినెస్ అండి. సో ఏఎంహెచ్ వాల్యూ అనేది సో అసలు భయపడాల్సిన వాల్యూనే కాదు. ఇన్ కేస్ మీరు 0.5 ఉన్నా, 6 ఉన్నా, 1 ఉన్నా, 1 పాయింట్స్ లో ఉన్నా, 2 పాయింట్స్ లో ఉన్నా, తక్కువ అని చెప్పిన ఏది సఫర్ అవ్వాలి. ఇన్ కేస్ మీరు పీసీఓఎస్ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నా కూడా దాన్ని కూడా మనం తగ్గించుకొని కరెక్ట్ చేసుకోవచ్చు పీసీఓఎస్ కండిషన్ లో. సో అదనమాట. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ నా ఫర్టిలిటీ ప్రోగ్రామ్ లో నేను ఫాలో చేసేది 3 మంత్స్ అండి. 3 మంత్స్ నేను కరెక్ట్ గా ఫాలో చేస్తాను. సో ఇంతకు ముందు సెషన్స్ లో నా ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఏఎంహెచ్ వాల్యూ అనేది కరెక్ట్ గా చేసిన వాళ్ళకి 3 మంత్స్, 3.5 మంత్ లో మొత్తం ప్రాబ్లం అనేది వాళ్ళకి 95% ఏఎంహెచ్ వాల్యూ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడము,
సో మంచి మంచి మనము అనుకుంటాం మనం ఫుడ్ తీసుకుంటున్నాము, నేను హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాను అనుకుంటారు. కానీ ఫర్టిలిటీ జర్నీకి కంపల్సరీ ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, ఇంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఇంత ఫ్యాట్స్ తీసుకోవాలి, ఇంత ఐరన్ క్వాంటిటీ తీసుకోవాలి, ఇంత ఫోలేట్ క్వాంటిటీ తీసుకోవాలి అని చెప్పేసి ఎవరికి తెలియదు అనమాట. సో మనం ఒక భ్రమలో ఉంటాం. ఒక రోజు ఏంటి, మనము ఇంట్లో ఏ పడితే అవి చేసేసుకుంటాం కదా. సో ఈ రోజు ఇంట్లో ఒకవేళ ఆయిల్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ కానీ ప్రోటీన్ ఫుడ్ కానీ ఏదన్నా ఈ రోజు ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, ఆ రోజు అదే తింటాం. అంతేకాని దానికి తగ్గట్టు మనం ఫ్యాట్స్ అవన్నీ తీసుకోం కదా, కార్బోహైడ్రేట్స్. సో ఇక్కడ కార్బోహైడ్రేట్ అన్ని ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన వాళ్ళకి చెప్తానండి. సో కార్బోహైడ్రేట్స్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. రైస్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. రైస్ తీసుకున్నా కూడా నేను ముడి బియ్యము అలాంటివి కొన్ని డైట్ లో చెప్తానన్నమాట. సో ఇవన్నీ చెయ్యాలి. థైరాయిడ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం టాక్సిన్స్ ని రిమూవ్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం క్లియర్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి న్యాచురల్ గానే ఏఎంహెచ్ వాల్యూ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఏఎంహెచ్ వాల్యూ కంటే కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్ క్వాలిటీ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఈ నెంబర్ గురించి నేను కన్సిడర్ చేయను. ఎందుకంటే మీ ఏజ్ ఎంత ఉన్నా కూడా ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉన్నా కూడా మీరు ఐవీఎఫ్ కి వెళ్లకుండా మీరు ప్రాపర్ గా ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను జాయిన్ అయిన నుంచి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎగ్ క్వాలిటీ మీద, స్పర్మ్ క్వాలిటీ మీదే చేస్తాను అనమాట. సో ఈ రెండు కానీ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీ ఏజ్ 35+ లో ఉన్నా కూడా నో ప్రాబ్లం అండి, న్యాచురల్ గానే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు, మన అమ్మమ్మలు నానమ్మలు పెద్ద ఒక్కొక్కరు 7-8 మెంబర్స్ ని కనేవాళ్ళు కదా. ఫస్ట్ ఫస్ట్ పుట్టిన పిల్లలకి పెళ్లి కూడా అవుతుంది. అప్పుడే పుట్టిన పిల్లలు ఇంకా ఉంటారనమాట. భుజాన్ని ఇంత చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఉంటారు. అంటే వాళ్ళకి ఈవెన్ 40లో కూడా వాళ్ళు ఏమన్నా మెడిసిన్స్ ఏమన్నా వాడారా, ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళారా? సో న్యాచురల్ గా ఇంట్లో దొరికినవి వాళ్ళు హెల్దీ ఫుడ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ గా ఉండింది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వాళ్ళు 40s లో కూడా పిల్లల్ని కనేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో. సో అదే మన యూట్రస్ కి ఆ కెపాసిటీ అనేది ఉంటుంది. సో దానికి సపోర్ట్ చేస్తున్నాం అంతే, మనం ఇక్కడ ఏం చేయట్లేదు. సో ఇదంతా ఇప్పుడు నేను చెప్తాను ఆ ప్రోగ్రామ్ లో 3 months ఆ ఫర్టిలిటీ ప్రోగ్రామ్ లో ఏమేమి ఉంటాయి అనేది కూడా నేను చెప్తాను. సో ప్రాపర్ గా మీరు ఏజ్ 40s లో ఉన్నా కూడా ఏమవుతుందంటే ఈ ఎగ్ క్వాలిటీ ఒక్కటి, స్పెర్మ్ క్వాలిటీ రెండింటిని కానీ ఇంప్రూవ్ చేసుకుంటే మీ ఏజ్ ఎంత ఉన్నా కూడా తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, తర్వాత ప్రెగ్నెన్సీ రావడం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కాదు. ప్రెగ్నెన్సీ వచ్చాక 9 months మనం హ్యాపీగా క్యారీ చేసి హెల్దీ బేబీని తీసుకోవడం అనేది మెయిన్ అనమాట. సో అది నా ప్రోగ్రామ్ లో నేనైతే చేస్తాను. సో యాక్చువల్ గా ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉండే వాళ్ళకి ఏంటంటే 3 months ప్రోగ్రామ్ ఒకటే నేను రన్ చేస్తున్నాను. సో ఆ 3 months ప్రోగ్రామ్ లో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ 1 month అంతా ఓన్లీ ఫర్టిలిటీ అవేర్నెస్ మెథడ్ అని ఉంటుంది. అసలు ఈ ఫర్టిలిటీలో మీ బాడీ ఇచ్చే సిగ్నల్స్ ని మీరు ఎలా ట్రాక్ చేసుకోవాలి, సో ఫర్టిలిటీ న్యూట్రిషన్ అంటే మీరు ప్రాపర్ గా ఎంత ప్రోటీన్స్ తీసుకోవాలి, ఎంత ఫ్యాట్స్ తీసుకోవాలి, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ మినరల్స్ ఎంత తీసుకోవాలి, అవన్నీ ఏవే ఫుడ్స్ లో వస్తాయి, అవన్నీ మొత్తం ఉంటుంది. సో ఇదొక మెథడ్ అన్నమాట. సో మీ లైఫ్ స్టైల్ ఒకటి చేంజెస్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అలైన్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనము ఇంతకు ముందు మన పెద్దవాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మనం చూసాము. వాళ్ళు మార్నింగ్ వాళ్ళు ఎప్పుడు లేచేవాళ్ళు తెలుసా మీకు? 5కి లేచేవాళ్ళు. అట్లీస్ట్ వాళ్ళు సన్ వచ్చేసాడు అంటే వాళ్ళు ఇంక పడుకోరు అనమాట. సో ఇంతకుముందు మన అమ్మమ్మలు నానమ్మలు కూడా మనల్ని అంటూ ఉండేవాళ్ళు కదా, పొద్దెక్కిన తర్వాత పడుకోకూడదు అని చెప్పేసి. ఇదన్నమాట రీజన్. సో ఆ టైంలో మనం ఎప్పుడైతే నిద్ర లేచి సన్లైట్ మన మీద పడుతుందో అప్పుడు నేచర్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో మన పెద్దవాళ్ళు ఎలా లైఫ్ స్టైల్, వాళ్ళు ఎక్కువ ఏంటంటే వాళ్ళు అప్పుడు లైట్స్ కూడా వాళ్ళకు ఉండేవి కాదనమాట. సో ఎక్కువ ఏంటంటే వాళ్ళు న్యాచురల్ గా బయట పడుకునే వాళ్ళు కదా. సో వాళ్ళకి నేచర్ కి దగ్గరగా వాళ్ళు లైఫ్ స్టైల్ ఉండేది. సో ఇప్పుడు మనము నైట్ టైము ఒక 10, 11, 12, 1కి కూడా పడుకుంటున్నాం కదా. సో మన లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయింది. సో ఇక్కడ అవడం వల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి ఎప్పుడు చీకటి అంటే మనము చీకట్లో పడుకున్నప్పుడు నైట్ టైం
అప్పుడు మాత్రమే మెలటోనిన్ అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే హార్మోన్స్ అన్ని రిపేర్ అవుతాయి, మళ్ళీ రీసెట్ అవుతాయి. మళ్ళీ రేపు రేపు రిపేర్ అయ్యేసి, అంటే ఈ రోజు అంతా వర్క్ చేస్తుంటాయి కదా, నైట్ టైము అవి రిపేర్ అయ్యి రీసెట్ చేసుకుంటది అనమాట బాడీ మొత్తం. సో అందుకని హార్మోన్స్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. సో అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొకటి డిటాక్స్ మెథడ్స్ అని నేను ఫాలో చేస్తాను. ఎవ్రీ మంత్ 3 days అనేవి డిటాక్స్ మెథడ్స్ ఫాలో చేస్తాను. సో ఈ మెథడ్స్ వల్ల ఏమవుతుందంటే మీ బాడీలో మీకు తెలియకుండానే మీరు తీసుకునే జంక్డ్ ఫుడ్స్ కానీ టాక్సిన్స్ కానీ, మీరు ఇయర్స్ మెడిసిన్స్ వాడుంటారు. సో ఇంకొకరికి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల లాంగ్ టర్మ్ మెడిసిన్స్ అనేది వాడుతూనే ఉంటారు. ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు కానీ, థైరాయిడ్ వాళ్ళు కానీ, సో ఆస్తమా పేషెంట్స్ అలాంటి వాళ్ళు వాడుతూ ఉంటారు కదా. కంటిన్యూగా మెడిసిన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే సో బాడీలో ఆ వేస్ట్ మొత్తం పేరుకొని ఉంటుంది. సో హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం చేయాలంటే వీటన్నిటిని బాడీ అనేది న్యాచురల్ గా రిమూవ్ చేసుకోవాలి. సో దీనికి డిటాక్స్ మెథడ్స్, లివర్ అండ్ గట్ డిటాక్స్ మెథడ్స్ అనేవి నేను ఫాలో చేస్తాను. సో ఈ మెథడ్ ఫాలో అయిన వాళ్ళకి 1 month లోనే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వకుండా మీ బాడీలో ఉండే ఆ వేస్ట్ అంతా, చెత్త చెదారం మొత్తం మీ బాడీని ఒక రకంగా చెప్పాలంటే క్లీన్ చేసుకుంటాం అనమాట ఆ ప్రాసెస్ ద్వారా. సో వేస్ట్ ఏం లేకుండా, సో ఇది ఓన్లీ మీకు ఫర్టిలిటీ జర్నీకే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా ఇది ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది అనమాట, ఈ డిటాక్స్ మెథడ్స్ అనేవి. సో ఇంకొక మెథడ్ ఏంటంటే మైండ్ బాడీ కనెక్షన్ అంటాము, మైండ్ బాడీ హీలింగ్ అంటాము. సో అన్ని కరెక్ట్ గా ఉంటాయి. ఎగ్ క్వాలిటీ బాగుంటుంది, సో స్పెర్మ్ క్వాలిటీ బాగుంటుంది. సో నేను టెస్ట్లన్నీ చేయించాను మేడం, నాకు రిపోర్ట్స్ లో అన్ని నార్మల్ ఉన్నాయి అంటారు. సో ఇవన్నీ బాగున్నా కూడా మైండ్ కి బాడీకి కనెక్షన్ అనేది కరెక్ట్ గా ఉండదు. సో మైండ్ కి బాడీకి కనెక్షన్ కరెక్ట్ గా ఉండకపోవడం ఏంటి, మన హార్మోన్స్ అన్ని వర్క్ అవ్వాలంటే ముందు మన బ్రెయిన్ ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో మన 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 బాడీ కండిషన్ అంతా బాగున్నప్పుడు మన బ్రెయిన్ అనేది సేఫ్టీ సిగ్నల్ అనేది పాస్ చేస్తుంది. ఓకే ఇప్పుడు సేఫ్ గా, ఇప్పుడు అంతా బాగుంది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడం, ఒక బేబీ అక్కడ ఉండడం అనేది సేఫ్ అని చెప్పేసి ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది. సో మనం ఏం చేస్తాం, ఈ భయము, బాధలు, టెన్షన్స్, ప్రెషర్స్, సో సెల్ఫ్ డౌట్, నెగిటివ్ థాట్, సో కంపేర్ చేసుకొని బాధపడము, వాళ్ళకి అయిపోయింది మనకు అవ్వలేదని బాధపడము, ఎక్కువ ప్రొలాంగ్ గా ఏంటంటే కంటిన్యూగా బాడీని మనం ఆ బాధల్లో ఉంచేస్తాం అనమాట అలాగా. సో వాటిని రిమూవ్ చేసుకోకుండా మైండ్ కి బాడీకి, సో యుట్రస్ మనకి ఇప్పుడు మనం పర్సన్ టు పర్సన్ ఎలా అయితే మాట్లాడుకుంటామో మన మైండ్ అండ్ గర్భాశయం రెండు కూడా అలాగే ఒకదానికొకటి డైరెక్ట్ గా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి తెలిసిందే కదా, మనము పాజిటివ్ గా ఎట్లా ఒకరి గురించి మనము పాజిటివ్ గా మాట్లాడితే అదే పాజిటివిటీ మనకి తిరిగి వస్తుంది కదా. సో అదే మనం నెగిటివ్ గా ఒక పర్సన్ గురించి థింక్ చేస్తున్నా, లేకపోతే నెగిటివ్ గా మాట్లాడినా మనకి కూడా అదే నెగిటివిటీ అనేది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయిపోతుంది కదా. సో అలాగనమాట, ఆ రెండిటికి మధ్య ఒక పాజిటివ్ కమ్యూనికేషన్ అనేది బిల్డ్ అయినప్పుడు మాత్రమే మీ ఫర్టిలిటీ జర్నీ అనేది సక్సెస్ అవుతుంది. సో ఇది చాలా మందికి తెలియదు. సో ఇంకొక మెథడ్ ఏంటంటే హోమ్ హీలింగ్. సో ఇప్పుడు మీలో ఉండే ఎమోషన్స్ అన్ని ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి తెలుసా, మీ గర్భాశయంలో హ్యాపీగా కూర్చొని ఉంటాయి అన్నమాట. సో ఈ ఎమోషన్స్ అన్నిటిని మీరు క్లియర్ చేసుకుందే మీ ఫర్టిలిటీ జర్నీ అనేది సక్సెస్ అవ్వదు. ఇన్ కేస్ మీకు తెలియకుండా మీరు కన్సీవ్ అయినా కూడా అది ప్రాపర్ గా హెల్దీ బేబీని అనేది ఫామ్ చేయలేదన్నమాట. సో ఇవి మేజర్ మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఫర్టిలిటీ న్యూట్రిషన్ ఉంటుంది, ఫర్టిలిటీ అవేర్నెస్ మెథడ్ ఉంటుంది, లైఫ్ స్టైల్ అలైన్మెంట్ ఉంటుంది, మైండ్ బాడీ కనెక్షన్ ఉంటుంది, వూమ్ హీలింగ్ ఉంటుంది. సో ఇవి మేజర్ మెథడ్స్. సో వీటితో పాటు యూట్రస్ కి బ్లడ్ ఫ్లో యాక్టివేషన్ అనేది ఒక టెక్నిక్ ఉంటుంది. సో ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ లో నా ప్రోగ్రామ్ లో నేను ఇంక్లూడ్ చేస్తాను. సో 3 months కంటిన్యూగా ఇంతకు ముందు ప్రోగ్రామ్ లో ఒక ఆవిడ అసలు మిరాకిల్ అండి. ఏంటంటే ఆవిడకి తెలియకుండానే ఏదో మొత్తం చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. వర్కింగ్ నా దగ్గర ఉండే వాళ్ళు 90% వర్కింగ్ వాళ్ళేనండి, ఎంప్లాయీసే జాయిన్ అవుతారు నా దగ్గర ఎక్కువ. సో ఆవిడకి ఉండే ఒక్క కొంచెం టైంలోనే అన్ని కరెక్ట్ గా చేసుకుంది. జస్ట్ 3.5 months పీసీఓడి ప్రాబ్లం ఉన్నింది. పీసీఓడి ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయింది, ఏఎంహెచ్ వాల్యూ కూడా ఇంప్రూవ్ అయింది. సో ఆవిడ డైరెక్ట్ గా ఒప్పుకుంది,
మేడం ఇంతకు ముందు నా లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు నా లైఫ్ స్టైల్ వేరు, నాలో మొత్తం చేంజెస్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు ఆవిడ త్వరగా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందరికీ లైఫ్ స్టైల్ ఇవేనండి, మేజర్ ప్రాబ్లమ్స్ ఇవే. ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవట్లేదు, లైఫ్ స్టైల్ కరెక్ట్ గా ఉండట్లేదు, సో అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటున్నాయి. సో ఇవన్నీ రీజన్స్ వల్ల కరెక్ట్ అవ్వట్లేదు అనమాట. సో ఎంహెచ్ వాల్యూ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే 3 months కరెక్ట్ గా యాజ్ ఈజ్ నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో చేస్తే రిజల్ట్ అనేది నేను చూపిస్తాను. సో జాయిన్ ఇంకా ఇంకా కొంతమంది ఉంటారండి, ఇంకా ప్రబుద్ధులు కూడా ఉన్నారు. సో జాయిన్ అవుతారు, పేమెంట్ చేస్తారు, నాకు టైం లేదు మేడం నేను చేయలేను అంటారు. సో అలాంటి వాళ్ళని నేను ఏం చేయలేనండి, చేసే వాళ్ళ గురించి మాత్రమే నా ప్రోగ్రామ్ అన్నమాట. సో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా ముందు ఒక ఇండికేషన్ అనేది ఇస్తాను. మీరు కరెక్ట్ గా జాయిన్ అవుతాను, నేను చేసుకుంటాను, నాకు బేబీ కావాలి, నా ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి అంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే మీకే టైం వేస్ట్, మీ మనీయే లాస్ అవుతుంది అని కూడా నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను. సో ఇంకొక ఆవిడ విలేజెస్, సో ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఓవ్యులేషన్ టైం ని ట్రాక్ చేసుకోవడం రాదనమాట. సో ఎవ్రీ మంత్ ఏమవుతుందంటే కరెక్ట్ గా 14th డేనే ఓవ్యులేషన్ అవుతుంది అని ఒక అజంప్షన్ ఉంటుంది అనమాట. మన అందరికి తెలిసిందే కదా, 14th డే మాత్రమే ఓవ్యులేషన్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఎవ్రీ మంత్ ఓవ్యులేషన్ టైం అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం నిద్ర కరెక్ట్ గా లేకపోవడం వల్ల, జర్నీస్ ఎక్కువ చేయడం వల్ల, స్ట్రెస్ ఎక్కువ పడడం వల్ల ఎవ్రీ మంత్ అనేది ఓవ్యులేషన్ టైం అనేది చేంజ్ అవుతుంది. సో ఓవ్యులేషన్ టైం ని కరెక్ట్ గా ట్రాక్ చేసుకుని 16 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ 1 month లో ఆవిడ కన్సీవ్ అయిందండి. అసలు మెరాకిల్ అసలు ఆవిడకి. అంటే ఆవిడకి అంత బాగుంది, టెస్ట్లు బాగుంది, రిపోర్ట్స్ బాగున్నాయి, అసలు ఏ ఇష్యూస్ లేవు, హస్బెండ్ కౌంట్ బాగుంది, అంతా బాగుంది. కానీ ఆవిడ మిస్టేక్ ఏంటి ఆవిడ చేసింది, ఆవిడకి ఓవ్యులేషన్ టైం ని ట్రాక్ చేసుకోవడం అనేది రాలేదన్నమాట. బాగా విలేజ్ లో ఉండే ఆవిడ. సో ఆ ఒక్క మంత్ లోనే అది ఓవ్యులేషన్ ని కరెక్ట్ గా ట్రాక్ చేసుకుంది. ఆ మంత్ లోనే కన్సీవ్ అయిపోయింది ఆవిడ. సో ఎంత మిరాకిల్ చూడండి. అది 16 years, అది ఆవిడకి ఎవరు చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, ఆవిడకి తెలియదు కూడా అనమాట ఇలాంటివి ఉంటుంది, ఇలాంటివి చేసుకోవాలి అని చెప్పేసి. సో 16 years మ్యారీడ్ లైఫ్ 1 month లో సెట్ అయిపోయింది. సో ఆవిడ చాలా హ్యాపీ అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ఐవీఎఫ్ ఫెయిల్యూర్ వాళ్ళు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఎక్కువ మందిని తీసుకునేది కూడా ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ వాళ్ళని ఎక్కువ మందిని తీసుకుంటాను. సో దానికి 6 months టైం అయితే పడుతుంది. ఆ 6 months, ఆ 6 months కూడా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు 6 months కి, 3 months, 6 months కి రిలీజ్ అయ్యే ఎగ్స్ అన్నిటిని ఇంజెక్షన్స్ వేసి గ్రో అయ్యి, ఫస్ట్ ఒక మంత్ లోనే గ్రో అయ్యి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఎగ్స్ ని కూడా ముందే వాళ్ళు పిక్ చేస్తారనమాట. సో ఇంకా మళ్ళీ అదంతా బాడీ రికవరీ అయ్యి రీసెట్ అవ్వడానికి 3 months టైం అయితే పడుతుంది. ఓన్లీ ప్రాబ్లం క్లియరెన్స్ కాదండి, ఎగ్స్ అన్ని కరెక్ట్ గా రావడానికి మళ్ళీ. సో మళ్ళీ కన్సీవ్ అయ్యి మొత్తం బాడీ అంతా ప్రిపేర్ చేసుకోవడానికి వాళ్ళకి 6 months టైం అయితే నేను ఇస్తాను. సో మినిమం 6 months అనేది వాళ్ళు పెట్టుకోవాలి. సో అదనమాట. సో ఏఎంహెచ్ వాల్యూ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఏఎంహెచ్ వాల్యూ వల్ల ప్రాబ్లం అయితే ఏం ఉండదు. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మెయిన్ అసలు మీ రూట్ కాజ్, అసలు నేను పర్సనల్ గా మాట్లాడతాను జాయిన్ అయిన వాళ్ళతోటి, అసలు ఏంటి మీ, అసలు మీరు ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీలో అసలు మీరు ఏ థాట్స్ లో ఉంటున్నారు, అసలు మీ ప్రాబ్లం ఏంటి అని నేను 1-to-1 అనేది ఒకటి పెడతాను అనమాట జాయిన్ అయిన వాళ్ళకి. సో ఒక 1 hour అట్లా మాట్లాడతాను. మాట్లాడినప్పుడు వాళ్ళు ఉండే బ్లాక్స్ ఏంటి అనేది క్లియర్ చేసి వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి పర్సనలైజ్డ్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దానివల్ల వాళ్ళు అదే ఫాలో చేసుకుంటే చాలు. సెషన్స్ లో ఎవ్రీ మంత్ మళ్ళీ, సో ఎవ్రీ వీక్ 2 sessions అనేవి, జూమ్ సెషన్స్ అనేవి ఉంటాయి, వాట్సాప్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఎవ్రీ టైం ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా హ్యాపీగా షేర్ చేసుకోవచ్చు. కానీ చేయాల్సింది ఏంటంటే జాయిన్ అయిన వాళ్ళు కరెక్ట్ గా యాజ్ టీజ్ నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో చేయాలి. అదొక్కటి మాత్రం కండిషన్ నేను ఎవరికైనా చెప్తాను. సో అదనమాట ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఎక్కడ మీకు మెడిసిన్ సజెషన్, సో ఈ మెడిసిన్స్ వాడండి, ఆ మెడిసిన్స్ వాడండి అనేది ఏం చెప్పను. ఇన్ కేస్ మీకు ఏమన్నా టెస్ట్లు అవి అవసరమైతే టెస్ట్లు అయితే చెప్తాను, మీరే చేయించుకోవాలి. అదనమాట ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఏఎంహెచ్ వాల్యూని ఇంప్రూవ్ చేసుకోవడం కంటే ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్.
సో మీరు 20s లో ఉన్నా 30s లో ఉన్నా ఎగ్ క్వాలిటీ కరెక్ట్ గా లేకపోతే మీకు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ అయినా మిస్క్యారేజెస్ అనేవి కంపల్సరీ అవుతాయి. సో ఎగ్ క్వాలిటీతో పాటు స్పెర్మ్ క్వాలిటీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో అది ఈ 3 months ఫర్టిలిటీ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకేనండి, చేయొచ్చు అనమాట రికార్డ్.